స్వార్థంతో నిండిపోయిన నేటి సమాజంలో ఒక కుటుంబం నిస్వార్థంగా తీసుకున్న నిర్ణయం 6 జీవితాలలో వెలుగులు నింపింది. ఇక వివరాల్లోకి వెళితే, ఉమ్మడి విశాఖ జిల్లా అనకాపల్లి గౌరపాలెం ప్రాంతానికి చెందిన పూర్ణకుమారి అనే 53 సంవత్సరాల మహిళ తన కుమారునితో కలిసి ద్విచక్ర వాహనంపై విశాఖపట్నం వెళ్తూ ఉండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తన బ్రెయిన్ డెడ్ అవడం జరిగింది. ఈ విషయాన్ని కేర్ హాస్పిటల్ వైద్య బృందం వారి కుటుంబ సభ్యులకు తెలియజేయగా, ఆ కుటుంబ సభ్యులు సహృదయంతో ఆమె చనిపోయినా మళ్లీ తిరిగి బ్రతకాలి అనే సదుద్దేశంతో ఆమె తాలూకా అవయవాలన్నిటినీ కూడా దానం చేయడం జరిగింది. నేటి ఈ సమాజంలో ఇలాంటి వారు ఇంకా ఉండడం ఎంతో మందికి ఆదర్శనీయంగా నిలవాలి అని ఆశిస్తూ మీ Y5 TV.